శాంతి భద్రతల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో లెక్కలు ఒకసారి చూస్తే వాళ్ళు చెప్తారు అధ్యక్ష, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చిన వాళ్ళకు వచ్చిన అవార్డులు అధ్యక్ష, అవి దాచిపెట్టి అనేకమైన అవార్డులు మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష, అప్పుల కుప్పగా మారిపోయింది. ఎవడు కట్టాలి అధ్యక్ష ఈ అప్పులన్నీ? తెలంగాణ ప్రజలు కట్టాలి. ఆస్తుల సంగతి అయ్యా, కాళేశ్వరం మీద పెట్టినటువంటి అప్పులు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి 21 మీటర్లు ఎత్తిపోస్తే ఒడిసిపోయేటువంటి ప్రాజెక్టును 100 మీటర్ల కిందికి తీసుకొచ్చి మేడిదేట దగ్గర కట్టి తద్వారా ఇవాళ ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా దాన్ని తయారు చేసినారు. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతా అధ్యక్ష, మహారాష్ట్రలో ముంబైకి పోయి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని బిర్యానీ తిని తక్కువ లెవెల్కు నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ఈడ ఒంటెలతో ఊరేగించుకొని వచ్చినటువంటి గత పాలకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మరి ఆ ప్రకారం తమ్మిడెట్కాడే ఎందుకు కట్టలేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా కట్టి చూపెడతాం. అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో తమ్మిడిహెట్టి దగ్గర కడతాం, 2 లక్షల అదనపు ఆయకట్టును ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తాం. ఆ తర్వాత ఎల్లంపల్లికి కూడా దాని ద్వారానే మేము పంపింగ్ చేస్తామని చెప్పి మేము గతంలో కూడా నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది అధ్యక్ష. నీటిపారుదల రంగం కొత్తగా